ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు ప్రజావాణిలో వచ్చే అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఆదేశించారు। జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు। ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ అర్జీలు తీసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు। రెవెన్యూ శాఖకు 51, హౌసింగ్ 32, ఏడీఎస్ఎల్ఈ డిఈఓకు 7 చొప్పున, డిఆర్డీఓకు 6, జిల్లా సంక్షేమ అధికారి 5, జిల్లా పౌర సరఫరాల అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఉపాధి కల్పన శాఖకు 3 చొప్పున, సిరిసిల్ల మున్సిపల్ ఎంపీడీఓ బోయినపల్లికి 2 చొప్పున, ఎస్పీ ఎస్టీసీ నీటిపారుదల శాఖ, సెస్ ఎక్సైజ్ శాఖ, మిషన్ భగీరథ, ఎల్డీఎం, ఏడీ హ్యాండ్లూమ్స్, సిపిఓకి 1 చొప్పున దరఖాస్తులు మొత్తం 134 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు। ప్రజావాణిలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డిఆర్డీఓ శేషాద్రి, ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। శ్రీ సేవాలాల్ మహారాజ్ సూచించినటువంటి శాంతియుత మార్గంలో బంజారాలు ముందుకు నడుస్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నామని ముస్తాబాద్ మండల సేవాలాల్ సంఘం అధ్యక్షుడు లకావత్ నరసింహులు అన్నారు। ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాలో శ్రీ సేవాలాల్ మహారాజు జగదాంబదేవి ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకలను బంజారా సామాజిక వర్గం వారు అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా తండాకు చెందిన మహిళలు లంబాడి దుస్తులు ధరించి ఇండిగో బోనాన్ని ఎత్తుకుని రాగా నగర డప్పు చప్పుల మధ్య యువత యువకుల నృత్యాలతో గ్రామంలోని ప్రధాన కూడల వెంట ఆలయం వరకు బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగింది। అలాగే మహిళలు లంబాడి పాటల మధ్య చేసిన నృత్యాలు చూపులను ఆకట్టుకున్నాయి। అనంతరం అమ్మవారి పాదాలను కడిగి మొక్కులు బంజారా దంపతులు పాల్గొని శ్రీ సేవాలాల్ మహారాజ్ జగదాంబదేవికి ప్రత్యేక పూజలు చెల్లించారు। పాడి పంటలతో పాటు పిల్లా పాపలు చల్లగా కాపాడితే ఎలాంటి కష్టాలు రాకుండా చూడాలని ఆ మహారాజును వేడుకున్నారు। అనంతరం భోగు బండారాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవాలాల్ మహారాజు కృపా కటాక్షతోనే బంజారాలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారని, రానున్న రోజుల్లో ఆయన ఆశీర్వాదంతో అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడుస్తామని పేర్కొన్నారు। ప్రతి సంవత్సరం ఆలయ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మండల అధ్యక్షుడు లకావత్ నరసింహులు వెల్లడించారు। ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఐఎంఏ జిల్లా అధ్యక్షులు బుక్య చంద్రనాయక్, అరుణ దంపతులతో పాటు మాజీ సర్పంచ్ మంగయ్య నాయక్, మూడవత్ రెడ్డి, లకావత్ కనకయ్య, లకావత్ శ్రీనివాస్, మూడవత్ నాగరాజు, లకావత్ పంతులు, లకావత్ పెద్దమున్న, గగులోత్ రమేష్, లకావత్ చిన్నమున్న, మూడవత్ నాగరాజు, సంతోష్, రవి, రాజు, గ్రామస్తులు, మహిళలు తదితరులు ఉన్నారు। ఈరోజు మా సేవలాల్ తండ గ్రామంలో జగదమ్మ అమ్మవారు సేవలాల్ మహారాజ్ 4వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది। అందులో భాగంగా ఇవాళ మా గ్రామంలో అందరూ ప్రతి ఒక్కరు కలిసి
బోనాలు మరియు బోనాలు తీసుకొని గుడి దగ్గర రావడం జరిగింది. తర్వాత హోమము నిర్వహించబడ్డం. రేపు ప్రతి ఇంట్లో పండుగ వాతావరణంతో వాళ్ళు నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా మా గ్రామ ప్రజలందరికీ ఈ గ్రామంలో శాంతి మరియు అభివృద్ధి అన్ని నెలకొనాలని అమ్మవార్లను కోరుకుంటున్నాను. శివలాల్ మహారాజ్ ఆశీస్సులతో మా గ్రామంలో సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. జై శివలాల్. ఈరోజు మా శివలాల్ తండాలో జగదంబ శివలాల్ మహారాజ్ 4వ వార్షికం పండుగ జరగడం జరుగుతుంది. ఈ రోజున పెద్దంతున మా తండాలో ఉన్న చిన్న పేదలందరూ కలిసి బోనాలు తీయడం జరిగింది. అదేవిధంగా మా శివలాల్ గురు చెప్పినట్టు ఆయన దారి చూపించిన రోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆయన లేకుంటే మేము ఈ స్థాయికి రాబోదుము, ముందడుగు మేము నడవబోదుము. మా శివలాల్ మహారాజు జయంగా ఇలా ఈ స్థాయిలో నిలబడి మేము అందరూ డాక్టర్లు చాలా పొజిషన్లో ఉన్నారు. కాబట్టి మా శివలాల్ మహారాజు ఆయన పుణ్యం వల్లనే మేము ఈ రోజున పెద్ద పండుగ జరపడం జరిగింది. ప్రతి ఊళ్ళో తాండాలో మా శివలాల్ మహారాజు గుడి నిర్మించడం జరిగింది. కాబట్టి మాకు అన్ని అనుకూలంగా సాధిస్తున్నాం, అది ముందుకెళ్తున్నాం. జై శివలాల్, జై శివలాల్. జై శివలాల్. ఈరోజు మా శివలాల్ తండా గ్రామంలో శివలాల్ జగదంబ మహా పండుగను 4వ వార్షికోత్సవం భాగంగా ఈరోజు పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా శివలాల్ మహారాజ్ చూపించినటువంటి శాంతి మార్గంలోనే ఒక లంబాడీ సోదరిమణులు అందరూ శాంతి మార్గంలో ప్రయాణించాలని హితబోధన చేసినటువంటి శివలాల్ మహారాజ్కి ఈరోజు భోగ్ బండార్ కార్యక్రమంతో పాటు మన జగదంబాదేవికి వారి అమృతమైన పాదాలకు ఈరోజు పాదాలు కడుగుతాం. మా గోర్ బంజారాలం ఈరోజు మా బంజారాలు మొత్తం మంది మా యొక్క ఉపవాసాలతోటి శివలాల్ మహారాజ్ చూపించినటువంటి మార్గంలో పయనించి శివలాల్ మార్గంలో నడుచుకుంటామని చెప్పి పండగను శాంతియుతంగా జరుపుకుంటామని చెప్పి నమస్కరిస్తున్నాం. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు చిన్న బోనాల ముష్టిపల్లి గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు ఈరోజు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ రోజు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం జరిగిన ప్రజావాణిలో బోనాలు మరియు ముష్టిపల్లి గ్రామాల అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని వినతి పత్రం ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ ఉపాధ్యాయుల కొరత వల్ల తమ పిల్లల్ని సిరిసిల్లకు పంపించాల్సి వస్తోందని, దీని ద్వారా విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పాఠశాల ప్రారంభమవుతున్న తరుణంలో ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమం మాజీ కౌన్సిలర్ బోల్గం నాగరాజు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీ 10వ వార్డులో చిన్న బోనాల స్కూల్ మరియు ముష్టిపల్లి స్కూల్లో పిల్లలకు సరైన టీచర్స్ లేక మరి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మరి ఈ యొక్క స్కూళ్ళని మరి ముందుండి నడిపించాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి దీనిలో భాగంగానే ఈరోజు చిన్న బోనాలకు సంబంధించినటువంటి అమ్మ ఆదర్శ పాఠశాల నుంచి మహిళలు మరియు ముష్టిపల్లి నుంచి అమ్మ ఆదర్శ పాఠశాల నుంచి మహిళలు మరి గ్రామ పెద్దలు, యువకులు, పిల్లల తల్లిదండ్రులు ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన యొక్క సిరిసిల్ల డిఓ గారికి, ఎంఈఓ గారికి కూడా మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ లేక చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళకు పంపడం లేదు. మరి కనుక ఆ టీచర్లని ప్రొవైడ్ చేయడం ద్వారా మరి ఆ యొక్క పిల్లల తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల్ని పంపిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి చిన్న బోనాలలో మరి ఒక 6 నుంచి 7 మెంబర్స్ ఉన్నటువంటి టీచర్స్ ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్నది. అక్కడ 4 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. కనుక ఇంకొక 2-3 మెంబర్స్ టీచర్స్ అక్కడికి ఖచ్చితంగా అవసరం. అదే కాకుండా ముష్టిపల్లిలో ఒక 15 మెంబర్ వరకు మరి పిల్లలు ఉన్నారు. ఇంకొక 10 మెంబర్స్ వరకు పిల్లల్ని పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అక్కడ ఒక టీచర్ మాత్రమే ఉండడం ద్వారా మరి ఆ ఒక్క పిల్లల పేరెంట్స్ పిల్లల్ని పంపించలేకపోతున్నారు. కనుక ఇంకొక టీచర్ని ముష్టిపల్లి స్కూల్కు మరి పంపాలని చెప్పి స్థానిక మాజీ కౌన్సిలర్గా ఒక పిల్లల పేరెంట్స్గా మరి నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా కలెక్టర్ గారు మరి డిఓ గారు, ఎంఈఓ గారు మరి ఆలోచించి ఖచ్చితంగా ఈ యొక్క టీచర్ని పంపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.
స్కూల్కి మేడలు సార్లు రావాలి. సార్లు లేక పిల్లల్ని ఇబ్బంది కొద్ది పంపిస్తలేరు. స్కూల్ బస్సులను ఎక్కిస్తారు. మేడలు లేరు కదా మేము ఎందుకు పంపించాలి అన్నట్టు మాట్లాడుతున్నారు అన్నట్టు. ఈ స్కూల్లో టీచర్స్ సార్లు ఉంటే పిల్లలు తోలిస్తామన్నట్టు మాట్లాడుతున్నారు. మాకు తప్పనిసరిగా మేడలు సార్లు రావాలి. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఇంద్రమిళ్ల నిర్మాణానికి మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముగ్గుపోసి పనులను ప్రారంభించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఇంద్రమిళ్ల నిర్మాణానికి ఈ రోజు అధికారులు ముగ్గు పోశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ సబ్బండ వర్గాలకు సముచిత న్యాయం ప్రజాప్రభుత్వంలో సాధ్యమైందన్నారు. ప్రజా సంక్షేమ ధ్యేయంగా ప్రజాపాలన సాగుతోందన్నారు. అర్హులైన ప్రతి నిరుపేదకు ఇంద్రమిళ్లు మంజూరవుతాయన్నారు. ఇంద్రమిళ్ల నిర్మాణంతో పేదల సొంతంటి కళలను నిజం చేస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వందన్నారు. ఇంద్రమిళ్లు మంజూరైన లబ్ధిదారులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ నేరేళ్ల నర్సింగౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాపెల్లి ఆనంద్, లింగాల భూపతి, సుద్దాల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ అవసాని సత్యనారాయణ రెడ్డి, కోడం రమేష్, సుద్దాల కరుణాకర్, భాస్కర్ రెడ్డి, సామల గణేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము యుద్ధ ప్రాతిపదికంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పేదవారికి ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం, అందులో తంగెలపల్లి గ్రామం మండల కేంద్రమైన తంగెపల్లి గ్రామంలో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఇటు భూమి పూజకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మిత్రుడు నీల నరసింగ్ గారు, అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టోనీ గారు, మా ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ మరియు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు నమస్కారం తెలియజేస్తూ, ఈ ఇండ్లు త్వరగా నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సుతావీలకి అన్ని రకాలుగా సహకారాలు అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇసుక కానీ ఇటువంటి వాటిలో మా నాయకులు కానీ అధికారులు కానీ ముందుండి త్వరితగతిన నిర్మించాలనే ఉద్దేశంతో వాళ్ళకి అన్ని రకాలుగా సహకారాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఇటువంటి పరిస్థితుల్లో ఈ పేదవాళ్ళు తప్పనిసరిగా దీన్ని సద్వినియోగం చేసుకొని తొందరగా కట్టుకొని లబ్ధి పొందవలసిందిగా కోరుచున్నాము. దశాబ్ద కాలంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు దిశగా ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. నిజమైన అర్హులను గుర్తించి వాళ్ళకు మేలు చేసే కార్యక్రమం ఈరోజు చేపడుతూ ప్రజలను మన్ననను పొందుతున్నటువంటి ప్రజాప్రభుత్వానికి లబ్ధిదారులు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలో 96 ఇళ్లకు గాను సుమారు 45 ఇళ్లకు ఈరోజు భూమి పూజలు చేసి గ్రౌండింగ్ చేసుకోవడం జరిగింది. ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంటుందనేది దానికి ఈ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పండుగ వాతావరణంలో గ్రామాన పేద బడుగు బలైన వర్గాల ప్రజలందరూ లబ్ధిదారులతో కలిసి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతూ వాళ్ళు భూమి పూజలు చేసుకొని నూతన గృహాలకు ఎప్పుడెప్పుడు అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ప్రభుత్వం అండగా ఉంటూ నిత్యం ప్రజాక్షేమం కోరుతూ ఏదైతే ఇందిరమ్మ కమిటీ ద్వారా వాళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకొని త్వరగా వాళ్ళందరూ ఇల్లు పూర్తి చేసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిడి శ్రీహరికి అవకాశం ఇవ్వడాన్ని సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంఘం మరియు ఫిషరీస్ సొసైటీలు హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజులకు ఇచ్చిన వాగ్దానం మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ముదిరాజ్ ముద్దుబిడ్డ వాకిడి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వడాన్ని హర్షిస్తున్నట్టు తెలిపారు. ముదిరాజులు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారని వారిని చైతన్యపరిచి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందన్నారు. బీసీడీలో ఉన్న ముదిరాజు కులాన్ని బీసీఏలోకి మార్చాలని ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. వానాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో చేప పిల్లల పంపిణీ వెంటనే చేపట్టాలని వారు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ముదిరాజ్ సంఘం నాయకులు పంబాల దేవరాజ్, జంగాపల్లి శేఖర్, వంకాయల కార్తీక్, కోలా నరేష్, మునిగల రాజు, చుక్క శేఖర్, రాయిని ప్రతాప్, ప్రశాంత్, పోచరని నారాయణ, శ్రీనివాస్, ప్రశాంత్, మామిళ్ళ నారాయణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ముదిరాజ్ బిడ్డ అయినటువంటి వాకిటి శ్రీహరన్న గారికి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం వారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అదే తరహాలో ఈరోజు మా రాజన్న సిరిసిల్ల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో, సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, మరి ఫిషరీస్ ఆధ్వర్యంలో, అన్ని సంఘాల కుల నాయకుల ఆధ్వర్యంలో మరి ఈరోజు వారికి కృతజ్ఞత
తెలుపుచున్నాం. అదే రకంగా మరి ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సార్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు బహిరంగ సభలో ఖచ్చితంగా మీ ఎంట మేము ఉంటాం, మీకు న్యాయం చేస్తామని చెప్పి ఆగస్టులోనే చేస్తామని చెప్పి మరి చెప్పడం జరిగింది. అదే తరహాలో మరి ముదిరాజ్ బిడ్డ అయినటువంటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వడం చాలా గర్వకారణం అని చెప్పి మరి మా రాజన్న సిరిసిల్ల సంఘం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి వారి మంత్రివర్గ సహచరులకు మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు మరి ఇక్కడ ఉన్నటువంటి కేకే మహేంద్రన్న గారికి, ఆది శ్రీరన్న వారికి, పొన్న ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, మా ఉమ్మడి జిల్లా మంత్రులైన అందరికీ కూడా మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవల్ల రానున్న రోజుల్లో మరి ఏదైతే రిజర్వేషన్ ఉందో 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ముదిరాజులకు కూడా సమాన హక్కులు కల్పించాలని చెప్పి స్థానిక సంస్థల్లో ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇవాళకి చూస్తే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ఇంకా కూడా ఫిషరీస్ చేపలు కూడా ఇప్పటి వరకు వేయడం లేదు. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని తొందరలో చేపలు వేయాలని చెప్పి కూడా వాళ్ళు చేపల పిల్లలు పెంపకం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇలా బీసీడీ నుంచి ఏకు మార్చాలని చెప్పి మీరు ఆనాడే చెప్పారు, కామారెడ్డిలో చెప్పడం జరిగింది. అదే తరహాలో బీసీడీ నుంచి ఏ వరకు మార్చాలని కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మేము ముఖ్యమంత్రి రెడ్డి గారిని మేము మా సంఘం తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకంటే ఇలా మా పిల్లలను చూసుకుంటే 500-600 మార్కులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఇలా రిజర్వేషన్లు లేక ఇలా రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా దీన్ని అమలుకు తేవాలని చెప్పి బీసీడీ నుంచి ఏ వరకు అని మా సంఘం తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం. ఇలా మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి ఇప్పటి వరకు కూడా మా సంఘం తరఫున, అన్ని సంఘాల తరఫున మేము ఒకటే తెలియజేస్తున్నాం, మా రాజన్న సిరిసిల్ల జిల్లాకు కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మా సంఘం తరఫున, జిల్లా తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పటికీ ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి మేము అడుగుతున్నాం. ఇప్పటికీ మా సిరిసిల్ల జిల్లాలో జ్యోతిరావు పూలే విగ్రహం లేదు. మొన్ననే పొన్నం ప్రభాకర్ గారు జ్యోతిరావు పూలే పెట్టాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ మన అంబేద్కర్ దగ్గర కూడా పెట్టాలని చెప్పి కూడా మా నాయకులు, మా విప్పు గారు, మా మహేంద్రన్న గారు, కాంగ్రెస్ నాయకులు కూడా దాన్ని తీసుకొచ్చిన సందర్భం వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే బీసీడీ నుండి ఏకు మార్చాలని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు మరొక్కసారి మా సిరిసిల్ల సంఘం తరఫున మీకు కృతజ్ఞత తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు ఇలా ప్రభుత్వంలో అత్యున్నత స్థానాన్ని కల్పిస్తూ ఇలా ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే బహిరంగ సభలో ముదిరాజులకు నేను మంత్రివర్గంలో తీసుకుంటాను ఏదైతే హామీ ఇచ్చిండో హామీ మేరకు నిన్న మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి ముదిరాజు గారిని మంత్రివర్గంలోకి తీసుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఇలా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకత్వానికి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి, వారందరికీ సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం పక్షాన నిజంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ముదిరాజులు అనేక విధాలుగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకకు తొక్కిన విధానాన్ని మనం చూసినాం. కానీ ప్రజాప్రభుత్వంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముదిరాజులను ముందు తీసుకొస్తున్న విధానానికి యావత్ తెలంగాణలో ఉన్న ముదిరాజ్ సమాజం అంతా ఈ ప్రభుత్వానికి అండగా ఉంటామన్న మాటను సిరిసిల్ల జిల్లా వేదిక నుండి తెలియజేస్తూ ప్రభుత్వం ఇంకా మున్ముందు కూడా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ కల్పించడంలో కావచ్చు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం వారు చేస్తున్న ప్రయత్నాలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్మన్లుగా ముదిరాజులకు అత్యధిక స్థానాలు కేటాయిస్తారన్న నమ్మకం కూడా మాకుంది. రాబోయే రోజుల్లో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులకు అత్యున్నత స్థానాలు కల్పించాలని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. రాచర్ల తిమాపూర్ సేవాలాల్ తండా మరియు బాకూరుపల్లి తండా నూతన గ్రామ పంచాయతీలకు ఏర్పడిన ఈ రోజు గ్రామ పంచాయతీ బిల్డింగ్లను ప్రారంభించారు.
ఈ రోజు బొంగుల కింది తండా మరియు బాకూరుపల్లె గ్రామ పంచాయతీలుగా అప్డేట్ చేసి జై సేవాలాల్ తండాగా గ్రామ పంచాయతీగా ఆనాటి కేసీఆర్ నాయకత్వంలో మంజూరు ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీని ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చిటి లక్ష్మణరావు, పార్టీ అధ్యక్షుడు వరుస కృష్ణహరి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అందే సుభాష్, ఎల్లారెడ్డిపేట ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వరదా సతీష్, ముఖ్య సీతానాయక్, గడ్డి సురేష్, కనిమిని సాయిలు, ముఖ్య వసంత్, నమలకొండ దేవయ్య తదితరులు పాల్గొన్నారు. తండా గ్రామ పంచాయతీ ఏర్పాటుకు వచ్చిన మండల స్థాయి అధికారులందరికీ, ప్రజాప్రతినిధులకు అందరికీ నమస్కారములు. చాలా శుభదినం. ఇప్పుడు ఇక నుంచి సపరేట్గా సేవాలాల్ తండా ఏర్పాటు అవుతుంది. ఈ సీసీ రోడ్లు కానీ, తర్వాత కొత్త గ్రామ పంచాయతీ కానీ యథావిధిగా గ్రామ పంచాయతీ కార్యకలాపాలు అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. దీన్ని కూడా మనం అందరము తర్వాత ప్రజాప్రతినిధులందరూ చేయాలని. ఈరోజు రాచర్ల తిమ్మాపూర్ సేవాలాల్ తండా కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకున్నందుకు ఈ తండావాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మాతోటి వచ్చిన మా మండల నాయకులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ మారుమూల ప్రాంతమని గ్రామ పంచాయతీ సపరేట్ తండావాసులకే ఉండాలనే ఉద్దేశం కొద్దీ తండకొక గ్రామ పంచాయతీలు ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ ఇక్కడికి ఇవ్వడం జరిగింది. దాన్ని మీరందరూ కలిసి ఏవి లేకుండా అందరు కలిసి ఉన్నట్టయితే మీ గ్రామ పంచాయతీ కూడా చాలా డెవలప్ అవుతుంది. మీ తండావాసులు కూడా మంచి డెవలప్లో ఉంటారు. కాబట్టి ఏది ఉన్నా ఇక్కడిదిక్కనే వదిలిపెట్టుకొని మంచిగా కలిసి ఉండాలని తండావాసులందరినీ కోరుకుంటూ, ప్రభుత్వ పాఠశాలలో విలువలతో కూడిన ఒత్తిడి లేని విద్యాబోధన ఉంటుందని, నిష్ణాతులని ఉపాధ్యాయ బృందం బోధనతో 100% ఫలితాలను సాధిస్తున్నాయని సిరిసిల్ల ఎంఈఓ దూస రఘుపతి పేర్కొన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దూరు ఎంపీ హెచ్ఎస్ పాఠశాల బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామసభ ఏర్పాటు చేయగా ఎంఈఓ రఘుపతి, పాఠశాల హెచ్ఎం చక్రవర్తి రమాదేవి, ఏఎస్పీసీ చైర్పర్సన్ తిప్పవరం సుధా, కాంప్లెక్స్ హెచ్ఎం లకావత్ మోతిలాల్, స్థానిక కౌన్సిలర్లు చెన్నమనేని కీర్తి, కమలాకర్రావు, లింగంపల్లి సత్యనారాయణ, ఎస్ఎంసీ మాజీ చైర్మన్ తమ్మడి జీవన్తో కలిసి మాట్లాడారు. పెద్దూరు పాఠశాలలో సకల వస్తువులతో కూడిన తరగతి గదులు, ఆంగ్ల భాషలో డిజిటల్ విద్యాబోధన, అమ్మాయిలకు కరాటే, కెరియర్ గైడెన్స్, మోటివేషనల్ క్లాసెస్ నిర్వహిస్తూ 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించిందన్నారు. గ్రామస్తులు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. పాఠశాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మంగా ప్రశాంత్, వడుగు భరత్, కారోబార్ సుమన్, ఇప్పలపల్లి పాఠశాల ఉపాధ్యాయులు సుప్రజ, సుమన్, పెద్దూరు పాఠశాల ఉపాధ్యాయులు గుండెలి రవీందర్, తోటల శ్రీనివాస్, భాగ్యనగర్ మాధవి, లకావత్ ఉమా, భైరి వాణిశ్రీ, కదర్ల కల్పన, నాగుల వీణ, నందాల శంకర్, రాజమల్లు, రవికుమార్, అంగన్వాడీ టీచర్లు సురేఖ, మాధవి, ఆశా వర్కర్ లావణ్య, సిఆర్పీఎస్ సత్యకుమారి, సోమార్పు గంగయ్య, బత్తిని పద్మ తదితరులు పాల్గొన్నారు. పెద్దూరు పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మన గౌరవనీయులు ఎంఈఓ గారు ఒకసారి మరియు ఉపాధ్యాయుని బృందం మరియు ప్రజాప్రతినిధులు మరి గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టింది. మరి ఏదైతే మన పెద్దూరు పాఠశాల పరిధిలో మరి ఇప్పలపల్లి కానీ, బాబాజీ నగర్ కానీ, పెద్దూరు ప్రాంతాల పిల్లలు బయట ఉన్న వాళ్ళందరినీ కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా అందరూ కృషి చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా మా వంతు కూడా మేము కూడా అదేవిధంగా పిల్లలను బయట ఉన్న పిల్లలను కూడా పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా కృషి చేస్తాం. అదేవిధంగా మొన్నటి 10వ తరగతి పరీక్షల్లో మరి పెద్దూరు పాఠశాల మరి 100% ఉత్తీర్ణత సాధించి మరి ఒక పెద్దూరికి మంచి గర్వకారణంగా పేరు తీసుకొచ్చిన మరి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున మరి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా రానున్న రోజులలో కూడా పెద్దూరు పాఠశాలకు అదేవిధంగా పేరు తీసుకొచ్చి మరి తల్లిదండ్రులకు మరి ఏదైతే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అన్ని విధాల సౌకర్యాలు మరి మధ్యాహ్న భోజనం అయితేనేమి, స్కూల్ డ్రెస్సులు అయితేనేమి, పాఠ్య పుస్తకాలు కానీ ప్రతి ఒక్కటి మరి ప్రభుత్వమే మరి అన్ని సమకూర్చి మరి పిల్లలను చదివిస్తుంది. కాబట్టి దానిని మన పేద పిల్లలు కానీ ప్రతి ఒక్కరు కానీ దాన్ని ఉపయోగించుకొని మరి పాఠశాలలో చదివి మరి తల్లిదండ్రులకు, పాఠశాలకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ పిల్లలకు ప్రోత్సహించే విధంగా మా వంతు కూడా ఉంటుంది. మా సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని తెలియజేస్తుంది. ఈనాటి బడిబాట కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గౌరవనీయ
ప్రజాప్రతినిధులు, పెద్దూరు పాఠశాల, తిప్పలపల్లె బాబాయ్ నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, పుర ప్రముఖులు, విద్యార్థులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెద్దూరు పాఠశాల 1 నుండి 10వ తరగతి వరకు గత 5-6 సంవత్సరాలుగా నడుస్తుంది. 10వ తరగతి రిజల్ట్ 100% రిజల్ట్ రావడం జరిగింది. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండి మంచి రిజల్ట్ సాధించినందుకు ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ బడుల్లో అన్ని వసతులు కల్పిస్తున్నాము అనే ఉద్దేశంతో ఈ పోస్టర్ను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటుబుక్లు, మధ్యాహ్న భోజనం, వారానికి 3 రోజులు కొడుగుర్లు, అదేవిధంగా డిజిటల్ విద్యా బోధన, చక్కటి వసతులతో కూడినటువంటి పాఠశాల వాతావరణం ఉంది. కాబట్టి పెద్దూరు గ్రామ ప్రజలంతా కూడా మీ పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పించి విద్యాభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నాం. చక్కటి అవకాశాలు దీంట్లో ఉన్నాయి. ఇంతకుముందే సాధించినట్టు ట్రిపుల్ సీట్లు కూడా 2కి రావడం జరుగుతుంది. అదేవిధంగా NMMSలో శిక్షణ, అదేవిధంగా SC, ST, BC స్కాలర్షిప్స్కి అప్లై చేయించి వాళ్ళకి ఉపకార వేతనాలు ఇచ్చడం కూడా జరుగుతుంది. చక్కటి వసతితో అన్ని రకాల ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే విద్యా బోధనతో పాటు కోకరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేక శిక్షణ ఇస్తూ అన్ని రకాల పోటీ పరీక్షల్లో విద్యార్థులను ప్రభావవంతంగా ఉండేటందుకు సన్నద్ధం చేయడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ. నిరుపేదలకు సొంతింటి కల ఇంద్రమేళ్లతో సాకారం అవుతుందని ఇల్లంతకుంట ఎంపీడీఓ వై శశికళ అన్నారు. సోమవారం రేపాక గ్రామంలో ఇంద్రమిళ్ల లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. మాజీ ఎంపీటీసీ ఖాతా సుమలత మల్లేశం, హౌసింగ్ ఏఈ శ్రీజ, గ్రామ కార్యదర్శి చంద్రశేఖర్, గూడబాబు, ఎట్ల ఐలేలతో కలిసి ముగ్గుపోశారు. లబ్ధిదారులు ఆకుల హరిమ, మాసం మౌనిక, సొల్లు హర్షిత, యాగండ్ల కత్తమ్మ, ఎట్ల రవళి, బొల్లం విజయలక్ష్మి, బొడిగే శ్రావణి, మరో 10 మంది లబ్ధిదారులకు ముగ్గుపోశారు. ఇల్లంతకుంట మండలంలో 805 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయింది. అందులో భాగంగా రేపాకలో ఈరోజు 10 ఇండ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది చేసుకున్న వాళ్ళంతా కూడా వితిన్ 3 మంత్స్లో ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్నట్లయితే వాళ్ళకు తొందరగా బిల్స్ వస్తాయని అందరికీ సూచనలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు రేపాక గ్రామంలో 10 ఇండ్లకు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సామాజిక కార్యకర్త, గ్రామాభివృద్ధిలో తనదైన సేవను ప్రదర్శిస్తూ ప్రజలకు అనేక సేవ అందిస్తున్న ముస్తాబాద్ మండలానికి చెందిన సింగపూర్ NRI ఏళ్ల రామరెడ్డికి డాక్టరేట్ అవార్డు రావడంతో ఆత్మీయ మిత్రులు ఘనంగా సత్కరించారు. ముస్తాబాద్ పట్టణానికి చెందిన రామరెడ్డి సింగపూర్ లో ఉన్నప్పటికీ నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ఎంతో మందికి తన వంతు చేయూతను అందిస్తున్నారు. దీంతో ఆయన సేవలను గుర్తించి తమిళనాడు హోసూరులో ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు నిర్వహించిన అవార్డుల ప్రదానంలో రామరెడ్డికి డాక్టరేట్ అవార్డుతో వారు సత్కరించి అభినందనలు తెలిపారు. దీంతో ముస్తాబాద్ చెందిన రామరెడ్డికి డాక్టరేట్ అవార్డు రావడం పట్ల వారి ఆత్మీయ మిత్రులు అభినందనలు తెలుపుతూ పట్టణ కేంద్రంలో ఆదివారం రాత్రి బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జల్లా వెంకటస్వామి, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డితో పాటు పలువురు రామరెడ్డిని శాలువాలతో ఘనంగా సత్కరించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగపూర్ లో స్థిరపడినప్పటికీ తాను పుట్టిన గడ్డకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో సామాజిక కార్యక్రమాలు మొదలుపెట్టారని వెల్లడించారు. ఇక్కడి నిరుపేదలతో పాటు నిరుపేద విద్యార్థులకు తన వంతు చేయూతనిస్తూ ఎంతో మందికి అండగా నిలిచారని వెల్లడించారు. ఆయన చేసిన సేవలను గుర్తించిన ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రదానం చేయడం ఎంతో సంతోషం ఉందని వెల్లడించారు. అట్టి అవార్డు రావడం రామిరెడ్డితో పాటు ముస్తాబాద్ మండలానికి ఎంతో గర్వకారణమని వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ఎన్నో అవార్డులు రామిరెడ్డి అందుకోవాలని మనసారా కోరుకుంటున్నట్లు వాళ్ళు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కట్టా బాపురావు, శ్రీనివాస్ రెడ్డి, ఈసారి కృష్ణ, దమ్మా రవీంద్రెడ్డి, కోరా సంతోష్, కస్తూరి వెంకటరెడ్డి, రాజాగౌడ్, చారి తదితరులు ఉన్నారు. పాల్గొన్నటువంటి వారికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. నేషనల్ అకాడమీ కల్చర్ యూనివర్సిటీ దానిలో తమిళనాడులోని రామరెడ్డి సేవలను గుర్తించి అక్కడికి పిలిపించి వాళ్ళు జ్ఞాపిక అందజేసి చాలా సేవా కార్యక్రమాలు చేసిండని గుర్తించి ఇవ్వడం మాకు చాలా మన రాష్ట్రంలో మన మండలంలో అభినందనీయం. ముఖ్యంగా పేద ప్రజలకు స్కూల్లో పేద విద్యార్థులకు డబ్బులు కట్టి చదివించడం, సమ్మర్లో చాలా వరకు వాటరు డొనేషన్ చేసి కూల్ వాటర్ ఇవ్వడం,
వివేకానంద టార్చ్ కూడా ముందుకొచ్చి పెట్టియడం, ఇట్లాంటి చాలా కార్యక్రమాలు మొన్న పోలీస్ స్టేషన్లో కూడా ఎండాకాలం వాటర్కు బ్రిడ్జ్ చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా తమ్ముడు ఆరోగ్యంగా ఉండి పేద ప్రజలకు సేవ చేయాలని కోరుచున్నాము. ముఖ్యంగా మా స్నేహితుడు ఇట్లాంటిది బహుమతి వచ్చినందుకు గర్వించదగ్గ విషయం. ఇక్కడికి వచ్చిన వారందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చిన్నప్పటి నుంచి మనం బతుకుతూ పక్క వాళ్ళని కూడా బతికేయాలనేసి మా నాన్నగారు ఎప్పుడు నేర్పేవాళ్ళు. సో ఆయన మార్గంలోనే నడుచుకుంటూ అందరికీ మనకు తోచిన సహాయం చేస్తూ ఉండాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. సో ఇక్కడ చదువుకున్న విదేశాలకు ఉద్యోగరీత్యా వెళ్ళినా కూడా అక్కడ కూడా సమాజ సేవ చేయడం, ఇలాంటి చేసే కార్యక్రమాలన్నింటినీ గుర్తించి తమిళనాడులోని యూనివర్సిటీ వాళ్ళు గుర్తించి మన సేవా కార్యక్రమాలను చూసి సో వాళ్ళు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి అవార్డులు రావడం వల్ల మనకు ఇంకా బాధ్యత పెరిగింది. సో ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాము. సో సేవా కార్యక్రమం నాన్నగారి పేరు మీద ఇంతకుముందు చేశాము. ఇటు నుంచి కూడా నాన్న పేరు మీదనే ఆయన ఆదర్శం కాబట్టి సో చేసే ప్రతి కార్యక్రమము ఆయన పేరు మీద చేస్తాను. సో మిడ్ డే మీల్స్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని, విద్యార్థుల మెస్ మరియు కోడిగుడ్ల పైసలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మధ్యాహ్న భోజనం వంట చేసే కార్మికులు 6 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని, విద్యార్థుల మెస్ ఛార్జీలు కోడిగుడ్ల డబ్బులు చెల్లించాలని ఈ రోజు కార్మికులు ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్ అధ్యక్షతన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ మధ్యాహ్న భోజన కార్మికులకు చెల్లిస్తున్న జీతం 600 అక్షరాల మోదీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడుస్తున్నా కార్మిక చట్టాలు అమలు చేయడం లేదన్నారు. గత 24 సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు లక్షల కొద్దీ అప్పులు చేసి నాణ్యమైన భోజనం వడ్డిస్తున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం శ్రమ దోపిడీ చేస్తున్నారని అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, వీరెడ్డి లక్ష్మి, మరి విజయ, లత, మమత, కమల, పోచెవ్వ, కొమరవ్వ, నరసవ్వ, రజిత, లావణ్య, మంజుల, మల్లవ్వ, రేణుక, శ్యామల, సంధ్య, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ కలెక్టర్ కార్యాలయం ధర్నా చేసి డిఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి ఏంటంటే పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఈ పెండింగ్ బిల్లు తక్షణమే క్లియర్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఆ బిల్లులకు సంబంధించిన డబ్బులు వచ్చి ఉన్నాయి. కానీ డిఓ గారు లేకపోవడం మూలంగానే ఈ పెండింగ్ బిల్లులు ఆగుతున్నాయని వారు చెప్పడం జరిగింది. అయితే ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మొదలు మధ్యాహ్న భోజన కార్మికులందరికీ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇస్తామన్నట్టు హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అమలు చేయాల్సిన అవసరం ఉంది. అట్లా ఇవాళ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు దాదాపుగా తెలంగాణలో 54,000 మంది ఉన్నారు. ఇవాళ 54,000 మందికి ఈ 10,000 గౌరవ వేతనాన్ని ఇస్తానటువంటి హామీని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వల్ల ఏ పని చేసినప్పటికీ కూడా ప్రభుత్వం మొదలు డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఖర్చులు అడుగుతుంది. కానీ వాళ్ళ మధ్యాహ్న భోజన పథకం అంటే రేపు భారత పౌరులుగా ఉండేటువంటి విద్యార్థులకి ఇంత అన్నం పెడుతున్నటువంటి తల్లిదండ్రులుగా ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు. కానీ రేపు చదువుకొని పెద్దవాళ్ళు అయ్యి సమాజానికి పెద్ద పేరు తీసుకురావాల్సినటువంటి విద్యారంగంలో కూడా ఇవాళ అప్పులై బాధలై ఇబ్బందులు అవుతున్నటువంటి పరిస్థితి వల్ల మధ్యాహ్న భోజన పథకంలో ఉన్నది. ఇవాళ ఇళ్ళల్లో అప్పులతోటో లేకుంటే రకరకాల సమస్యలతోటో బాధపడుతూ కూరగాయలు పప్పులో ఇంకేమైనా తీసుకొచ్చి వల్ల మధ్యాహ్న భోజన పథకంలో ఇవాళ పెట్టాల్సిన పరిస్థితి కార్మికులకు ఏర్పడతా ఉంది. అంటే 2 సమస్యలు ఇవాళ మనం ప్రధానంగా కళ్ళకు చూసినట్టు అవసరమైంది. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వమే మొదలే వీళ్ళకు నెలకయ్యే బడ్జెట్కు సంబంధించి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లా ఇవ్వడం మూలంగా వీళ్ళు ఎలాంటి టెన్షన్ లేకుండా ఎలాంటి బాధలు లేకుండా ఈ మధ్యాహ్న భోజన కార్మికులు వాళ్ళకు మంచిగా వంట చేసి పెడతారనే విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇవాళ ఏండ్లకేంది వాళ్ళ మధ్యాహ్న భోజనం కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం కేవలం 600 రూపాయలు ఇవ్వడం అంటే ఎంత బాధకరం. రోజుకు 20 రూపాయలు వాళ్ళ ఏ అడ్డా మీదకైనా ఏ లేబర్ అడ్డా మీదకైనా ఒక్కొక్కరికి 800 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అది కూడా వాళ్ళ బతుకుదేరు కోసం. కానీ వాళ్ళ విద్యా వ్యవస్థ డెవలప్ కావాలి, బాగా చదువుకోవాలి. ఈ విద్యా వ్యవస్థ డెవలప్ అయితే సమాజం బాగుపడదు అన్నటువంటి ఆశ ఉన్నటువంటి విద్యారంగం పైన ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పచ్చు. ఈ సమావేశంలో 10,000 జీతం ఇస్తారని చెప్పి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా మాకు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. మాకు మోడీ అధికారంలోకి వచ్చి ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చేది 600 రూపాయలు. మరి 600 రూపాయలతోటి
మోడీ కేంద్రంలో ఉన్న మోడీ ఈ 600 తోటి ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు కుటుంబాన్ని పోషించుకుంటారా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు 600 జీతం ఇచ్చి ఈ 600 జీతంతో ఇలా వాళ్ళ కుటుంబాలను పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలంలోని మోహినికుంట గూడెం గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 2వ విడత మంజూరు చేసిన ఇందిరమళ్ల నిర్మాణానికి నాయకులు అధికారులు భూమి పూజ చేశారు. ముక్కుపోసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదింటి కలను సాకారం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమళ్లు మంజూరు చేసి పేదల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తోందన్నారు. ప్రజా ప్రభుత్వంలో సబ్బండ వర్గాల సంక్షేమ ధ్యేయంగా ప్రజాపాలన సాగుతోందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ 6 గ్యారంటీలను అమలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి తప్ప తమ పార్టీల ఉనికిని కాపాడుకోవడం కోసం అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు తగిన గుణపాఠాలు చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరించారు. గూడు లేని నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేసిన సీఎం ముఖ్యమంత్రితో పాటు సిరిసిల్ల ఏదో ఒక వర్గం ఇన్ఛార్జి కేకా మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డితో పాటు పార్టీ నాయకులకు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, మాజీ జెడ్పీటీసీ మెరుగు యాదగిరి గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్నేని అంజన్రావు, ఎంపీడీఓ బీరయ్య, నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి, మీరుదొడ్డి భాను, మామిళ్ల ఆంజనేయులు, సోషల్ మీడియా వారియర్ ఎదునూరి భానుచందర్, వివిధ గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. మోహినికుంట తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు ఈ గ్రామానికి 20 శాంక్షన్ అయినాయి. అందులో భాగంగా ఈరోజు 10 మనం మార్కౌట్ చేయడం జరిగింది. అదేవిధంగా దీన్ని పరిగణించుకొని మిగతా 10 మంది కూడా ఈ 2-3 రోజులలో ముగ్గు వేసుకొని ఈ యొక్క సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏంటంటే గవర్నమెంట్ కూడా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఇసుక కూడా ఫ్రీగా ఇస్తుంది. అదేవిధంగా ముడి సరుకులు కూడా సిమెంట్ కానీ అదే సలాగ కానీ గవర్నమెంట్ ధరకే సప్లై చేసే యోచనలో ఉంది. కాబట్టి లబ్ధిదారులు అందరూ ముందుకు వచ్చి త్వరితగతంగా ఇల్లు పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను. ముస్తాబాద్ మండలంలోని మోయిన్కుంట మరి అదేవిధంగా గూడెం గ్రామంలో మరి ఇందిరమ్మ ఇళ్ళ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బానిస సంఖ్యలు పెంచుకొని ప్రజాపాలనలో అడుగుపెట్టిన తర్వాత మరి పేదలు ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు వారందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ద్వారా 5 లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టుకుంది. గూడు, గుడ్డ, నీడ ఈ 3 అంశాలపై ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మరి కార్యక్రమానికి అభివృద్ధి కార్యక్రమాలకు సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ 10 సంవత్సరాలు ఇప్పటివరకు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ గారు మరి మండలంలో ప్రతి గ్రామానికి ఇల్లు తీసుకురాలేదు. 10 సంవత్సరాలు పాలించినప్పటికీ కూడా గూడెం గ్రామంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలే. అసంపూర్తిగా ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్లను కూడా ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారి అధ్యక్షతన మరి జిల్లా కలెక్టర్ గారి చొరవతోటి మరి 40 ఇళ్ళకు కూడా కావాల్సిన మరమ్మతులు పూర్తిగా చేపించి మరి అదేవిధంగా దాదాపుగా 60 ఇళ్ళు గూడెం గ్రామానికి ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇవాళ మంజూరు చేయడం జరిగింది. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. ఇక కొంతమందికి ఇల్లు రాలేదు, వాళ్ళు ఎలాంటి అపోహలకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. మా ఎదురుగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మాపై దుమ్మెత్తి పోసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాయి. కానీ ప్రజలారా మీరు ఎలాంటి అపోహలకు గురి కావద్దు. ఎందుకంటే దశల వారీగా మీ అందరూ కూడా ఇంద్రమ్మ ఇల్లు ద్వారా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ఇలా రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తా ఉన్నారు. 6 గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారంటీ పథకాలను కూడా ఇలా పూర్తి చేసేటువంటి కార్యక్రమాలు ఉంది ప్రభుత్వం తీసుకుంటా ఉంది. బీఆర్ఎస్ బీజేపీ 2 ప్రభుత్వాలు ప్రజల కోసం ఆలోచన చేస్తూ ఆ దొందే ఇలా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీపై బురదల్లే కార్యక్రమాన్ని ఆ 2 పార్టీలు తీసుకుంటున్నాయి. కాబట్టి ప్రజల ఆలోచించండి, మీకోసమే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ మిత్రులందరూ కూడా పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్.
రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గమైన మున్నూరు కాపులకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమని మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బొప్ప దేవయ్య మాట్లాడుతూ నిన్నటి రోజు మంత్రివర్గ విస్తరణలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కు అవకాశం ఇవ్వకపోవడం చాలా బాధాకరమని అన్నారు. నిత్యం ప్రజలు మమేకమై వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్న ఆది శ్రీనివాసులను విస్మరించడం సరికాదన్నారు. ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇచ్చి ఉంటే సిరిసిల్ల ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్ద సామాజిక వర్గమైన మున్నూరు కాపులకు మంత్రివర్గంలో ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు పునరాలోచన చేసి నిత్య ప్రజాసేవకు అంకితమైన ఆది శ్రీనివాస్ కి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య, ప్రధాన కార్యదర్శి పొంచెట్టి శంకర్, దుమ్మాలి శ్రీనివాస్, కూరగాయల కొమరన్న, ఎర్రం మల్లయ్య, ఎర్రం రాజు, నీలి రవి, నీలి శంకర్, వైరి ప్రభాకర్, కోయినేని బాలయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. జరిగిన మంత్రివర్గ విస్తరణలో మన గౌరవనీయులు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు ఆది శ్రీనన్న గారికి మంత్రి పదవి దక్కకపోవడం అనేది మా అందరికీ చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తను గత 10 సంవత్సరాలు, ఇంతకుముందు 11 సంవత్సరాలు పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా పార్టీ జెండా మోసుకుంటూ అనునిత్యం ప్రజల్లో తిరుగుకుంటూ కష్టపడి పార్టీని కాపాడుకుంటూ అదేవిధంగా ప్రజలకు ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో వండుకుంటూ పార్టీని అధికారంలోకి వచ్చేదాకా తను కష్టపడ్డాడు. కనుక తను కూడా ఈ కష్టపడి ఈసారి అందరి ప్రజల మన్ననలు పొంది పూర్తి స్థాయి ప్రేమానురాగాలతో గెలిచిన వ్యక్తి కనుక తనకు మంత్రి పదవి ఇచ్చి ఉంటే బాగుండేదనేది సిరిసిల్ల ప్రాంత ప్రజలందరి అభిప్రాయం. సిరిసిల్ల ప్రాంత ప్రజలు కూడా శ్రీనన్న గారికి మంత్రి పదవి ఇచ్చినటువంటి మా అందరికీ బీసీలు, ఎస్టీలు, మైనార్టీ వర్గాలకు అందరూ సంబంధించిన వారందరూ మనం అందరం తన దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. మనం వెళ్ళినప్పుడు ఏ పని అయినా కాదని కూడా చేస్తున్నాడు. మనకు కావాల్సిన అవసరాలు కానీ ఏదైనా తనకు మనం విన్నవించుకోవడం జరుగుతుంది. అలాంటి నాయకునికి ఇట్లా మనకు మంత్రి పదవి వస్తే చాలా ఎంతో సంతోషంగా ఉండేదని సిరిసిల్ల ప్రాంత ప్రజలందరూ ఎంతో ఎదురు చూసినారు. కానీ నిన్న రోజున విస్తరణలో రాకపోయేసరికి కొద్దిగా ప్రజలు నిరాశ చెందినారు. దాని మీద ప్రజలు కొద్దిగా ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ అధికారిగా మంత్రి గారు ఉండే ఇక్కడ అభివృద్ధి ఏమైతుందో అని అందరూ ఇక్కడ ప్రజలు కొద్దిగా బెంగటిన సమయంలో ఆది శ్రీనన్న గారు కానీ ఇక్కడ కేకే మహేంద్రన్న గారు కానీ మనం ప్రభుత్వం మనది వచ్చింది, ఇక్కడ మనం ఉన్నాం కనుక సిరిసిల్ల ప్రాంతం ఎలాంటి అభివృద్ధిలో వెనుకబడిపోదు అని ప్రజలకు ఒక హామీ ఇచ్చారు వారు. అదేవిధంగా సిరిసిల్ల జిల్లాను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో తనకు ఇక మంత్రి పదవి వచ్చినట్టుంటే ఇక సిరిసిల్ల అభివృద్ధిలో ముందంజలో ఉంటుంది అనే అభిప్రాయం ప్రజలందరికీ ఒక బలమైన కోరిక ఉన్నది. దాంట్లో ఆ కోరిక నెరవేరుతుందో లేదో అన్న భయంలో ఉన్నారు అందరూ. కనుక దాన్ని గ్రహించి అధిష్టానం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, అదేవిధంగా జయంతి నటరాజన్ గారు వీళ్ళందరూ గమనించి సిరిసిల్ల ప్రాంత ప్రజల కోరిక నెరవేర్చినట్టయితే సిరిసిల్ల ప్రాంత ప్రజలు సంతోషంగా ఉంటారు. అదే కాకుండా తెలంగాణలో బీసీ వర్గాల్లో ఒక బలమైన సామాజిక వర్గం మున్నూరు కాపులకు ప్రభుత్వంలో మంత్రివర్గంలో చోటు లేకపోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. బలమైన సామాజిక వర్గంగా ఉండి రాజకీయంగా అన్ని రకాల ఎదుగుదలలో ఉంది. మళ్ళీ ఇంక అంతేకాకుండా మున్నూరు కాపులు అంటేనే రైతులు అంటేనే మున్నూరు కాపులు అనే ఒక పేరు బయటకు వచ్చింది. కనుక వచ్చిన ప్రభుత్వమే రైతు రాజ్యం, రైతు ప్రభుత్వం అనే పేరు వచ్చింది. అందులో రైతులో నుంచి మున్నూరు కాపులకు చోటు లేకపోవడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం. దాన్ని కూడా గమనించాలి అధిష్టానం. అదేవిధంగా ప్రతిరోజు ఎలా అంటే ఈ రోజు నేను సిరిసిల్లలో ఉంటున్నాను, ఈ టైంలో వెమ్లాలో ఉంటున్నాను, ఈ టైంలో రుద్రంలో ఉంటున్నాను, ఈ టైంలో ఎల్లాడిపేటలో ఉంటున్నాను, తన షెడ్యూల్ ప్రకటించి ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరం ఏది ఉంది, ఏ అవసరం ఉన్నది, ఈ ప్రాంత ప్రజలకు ఏ అవసరం తీర్చినట్టయితే మా ప్రాంత ప్రజల కష్టాలు తీరుతాయని మంచి మనసున్న నాయకుడు ఆది శ్రీనన్న. అలాంటి గొప్ప నాయకునికి ఎంత పెద్ద పదవి వచ్చినా తక్కువ, నీళ్ళకి ఎంత పెద్ద పదవి వచ్చినా కానీ ఏ పదవి వచ్చినా కానీ మన సిరిసిల్ల ప్రాంత ప్రజలందరికీ కష్టాలు నెరవేర్తాయని అభిప్రాయం ఉంది అందరికీ. అదేవిధంగా ప్రతిరోజు అనునిత్యం ప్రజల్లో ఉండుకుంటూ ప్రజాపాలన అంటే ఏంటి అనేది ఇప్పటివరకు అందరూ మాట్లాడారు. ప్రభుత్వాలు ప్రజాపాలన అంటే ఏంటిది అనేది శ్రీనన్న గారు చూపిస్తున్నారు, తను నిరూపిస్తున్నారు. ఇక్కడ ఎట్లా అంటే ప్రజల వద్దకే పాలన. ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ అవసరాలు ఉంటే శ్రీనన్నను సంప్రదించవచ్చు. అంటే వాళ్ళ ఊరికి వాళ్ళ గడపకే వెళ్ళి వాళ్ళ అవసరాలు వాళ్ళ కష్టాలు తెలుసుకుంటున్నారు. అంటే ప్రజాపాలన అంటే ఏంటిది అనేది నిరూపించి తన చేతల్లో చూపిస్తున్నారు. అలాంటి నాయకునికి మంత్రి పదవి రాకపోవడం అనేది బాధాకరమైన విషయం. తన చేష్టల వల్ల, తను చేస్తున్న వ్యవహారం వల్ల పార్టీకి మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కనుక తనకిట ఇంకా మంత్రి పదవి ఇచ్చినట్టుంటే రాష్ట్ర స్థాయిలో తన కార్యక్రమాలు ఇంకా విస్తృతపరచుకుంటూ ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా
ఒక బలమైన సామాజిక వర్గం అని మీరే చెప్పుకుంటున్నారు అని అందరూ అంటున్నారు. బలమైన సామాజిక వర్గం మున్నూరు కాపులు రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి సమూహంగా ఉండి ఇంతమంది మేము ఉన్నాం. మాకు ఇప్పుడు ఇంతకుముందు గడిచిన ప్రభుత్వాల్లో అన్నిట్లలో మనకు మధ్యవర్గంలో చోటు లభించింది, కానీ ఇప్పుడు చోటు లభించకపోవడం కొంచెం బాధ అనిపిస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.